మరాఠా సింహం ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేక యుద్ధాలను గెలుస్తూ దేశమంతటా ధర్మజ్యోతుల్ని వెలిగిస్తున్న కాలమది. శివాజీ మహారాజ్ రాయ్గఢ్ నుంచి 75,000 మంది సైన్యంతో 1677 ఫిబ్రవరి ఆరంభంలో దక్షిణ దిగ్విజయ యాత్రలో భాగంగా హైదరాబాద్ చేరుకున్నాడు. అదే సంవత్సరం మార్చి నెలలో శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నాడు. శివాజీ జనార్దన్ పంత్కి కొంత సైన్యాన్ని కొంత ధనాన్ని ఇచ్చి శ్రీశైల మల్లికార్జునుడికి ఉత్తర గోపురాన్ని నిర్మించమన్నాడు. అక్కడి నుంచి సైన్యం రెండుగా విడిపోయి ఆత్మకూర్, కర్నూల్, నంద్యాల్, కడప మీదుగా తిరుమల చేరుకుంది. శివాజీ తిరుమల చేరుకోగానే చల్లటి గాలి ఆయనకు ఆహ్వానం పలికింది. పక్షుల కిలకిలా రావాల్లో ఆ గోవిందుడి నామమే ప్రతిధ్వనిస్తున్నంత అనుభూతి కలిగింది. తిరుమల ప్రతి చెట్టులోనూ, ప్రతి ఆకులోనూ, ప్రతి అణువణువున ఆ వెంకటేశ్వరుడి రూపమే శివాజీకి కనిపించింది. తిరుమల ప్రకృతి సౌందర్యానికి శివాజీ ముగ్ధుడైపోయాడు. శివాజీ ఆయన సైన్యమంతా గోవిందనామస్మరణ చేస్తూ ఆ ఏడుకొండలవాడు కొలువైన తిరుమల చేరుకున్నారు. స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న శివాజీ మహారాజ్ స్వామివారి దగ్గర ఒక ప్రమాణం చేశాడు. ప్రభు, నా ఖడ్గానికి అధర్మాన్ని సంహరించే శక్తిని మరింతగా ఇవ్వండి. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ దేశం మీద మళ్ళీ ఎప్పుడు అధర్మం చెయ్యెత్తకుండా చేస్తాను. నా దేశం, నా రాజ్యం, నా ప్రజలు ఎప్పుడు సంతోషంగా సుభిక్షంగా ఉండేలా ఆశీర్వదించమని ఆ శ్రీవారిని ప్రార్థించాడు. పండితులు ఆశీర్వదించగా శివాజీ స్వామివారికి బంగారు కిరీటం, రత్నాల కంఠహారం సమర్పించాడు. శివాజీ తిరుమల నుంచి బయలుదేరుతూ తన అనుభవాన్ని ఒక్క మాటలో ఇలా వివరించారు. తిరుమలలో నాకు కనిపించింది కేవలం వెంకటేశ్వరుడు మాత్రమే కాదు, దేశం కోసం, ధర్మం కోసం ఆత్మబలం ఇచ్చే శక్తిలాగా కనిపించింది. భక్తి, ధైర్యం, దేశభక్తి ఈ మూడింటి కలయికే ఛత్రపతి శివాజీ మహారాజ్.